చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మధుయాష్కి పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మొన్న అసెంబ్లీ సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినటువంటి వారికి దాదాపు టికెట్లు ఇవ్వద్దు అనేటువంటిది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదే దిశగా జరుగుతున్నటువంటి కసరత్తు చూస్తే అదే రకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుసుకుంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, సీనియర్లకు అవకాశం ఇవ్వాలి. గతంలో పార్టీ కోసం ఎవరైతే త్యాగం చేశారో టికెట్ల విషయంలో కావచ్చు, పార్టీ చెప్పినటువంటి లైన్లో నడుచుకునేటువంటి వారు కావచ్చు, వారి కోసం టికెట్లు ఇవ్వాలి అనేటువంటి పార్టీ నిర్ణయంగా కనిపిస్తూ ఉంది. సో మధుయాష్కి కూడా ఈసారి పోటీకి అంత ఆసక్తిగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. నిజామాబాద్ నుంచి కానీ ఇంకా ఇతర ప్రాంతాల నుంచి మొదట్లో చర్చ జరిగినప్పటికీ మధుయాష్కి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా పెద్దగా కనిపించట్లేదు. కేవలం మధుయాష్కే కాదు, ఇంకా చాలామంది కొద్దిమంది నేతలు ఈసారి పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది. కొద్దిమంది మాత్రం ఓటమి చెందినప్పటికీ కూడా కొద్దిమంది పోటీలో ఉండాలనేటువంటి ఆసక్తి చూపిస్తున్నారు. అట్లా చూపించినటువంటి వాళ్ళలో ఇటు మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి కానీ, తర్వాత ఇటు సంగారెడ్డి నుంచి ఓటమి చెందినటువంటి జగ్గారెడ్డి కానీ వీళ్ళు కొద్దిమంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే సికింద్రాబాద్ సీటు విషయంలో కూడా చాలామంది పోటీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినటువంటి వారు కూడా ఈసారి ఎన్నికల్లో నిలబడాలనేటువంటి ఆసక్తి కనబరిచారు. ఏఐసిసి నుంచి పరిచయం ఉన్నటువంటి నేతలు కొద్దిమంది టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. తర్వాత ఏఐసిసి లెవెల్తో టచ్లో ఉన్నటువంటి కొద్దిమంది ఈసారి టికెట్ రానటువంటి వారు కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి కనపరిచినప్పటికీ కూడా బొంతు రామ్మోహన్కి పేరును పరిశీలనలోకి తీసుకుంటుంది పార్టీ. సో ఈ రకంగా అభ్యర్థుల విషయంలో కసరత్తు చేస్తూ ఉన్నారు. స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి ఎవరిని ఫైనల్ చేస్తే బాగుంటుంది, గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనేటువంటి దానిపై దృష్టి పెడుతున్నారు. రైట్, ఈ లిస్ట్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది అధికారికంగా? ఎగ్జాక్ట్లీ ఇది తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి ఏఐసిసి ఆధ్వర్యంలో జరిగేటువంటి స్క్రీనింగ్ కమిటీలో అక్కడ ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అటు నుంచి లిస్టు వచ్చిన తర్వాతనే ఎవరు ఆ అభ్యర్థులు ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి అనేటువంటిది తెలిసేటువంటి అవకాశం. తర్వాత పెద్దపల్లికి సంబంధించినటువంటి సీటు విషయంలో కూడా గడ్డం వంశీ పేరు అంటే వివేక్ సంబంధించినటువంటి కుమారుడు ఆయన పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ కూడా చాలామంది విద్యావంతులు, తర్వాత ఒక మహిళ చాలామంది పోటీ పడతా ఉన్నారు. మరి చూడాలి. రీసెంట్గా నేతకాని వెంకటేష్ రీసెంట్గా సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ నుంచి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఇలా చాలామంది ఆసక్తి కనపరుస్తున్నప్పటికి కూడా గెలిచే వారికే టికెట్ ఇవ్వాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉంది. అతి త్వరలోనే టికెట్లకు సంబంధించినటువంటి విషయాలు ఒక వారం రోజుల్లోనే ఒక లిస్టు విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అటు ఆల్రెడీ బీజేపీ మొదటి లిస్టు విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉంది. అంతకంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన కసరత్తు చేస్తూ ఉంది. రైట్ మధు, 8 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి బొంతు రామ్మోహన్ పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్, నల్గొండకు జానారెడ్డి కానీ, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఇద్దరులో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక పెద్దపల్లి నుంచి వంశీ, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్ర రెడ్డి పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల విషయంలో క్లారిటీ వస్తోంది. 8 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరిని ఖరారు చేసింది అనే వివరాలను ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్ పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అటు నల్గొండ లోక్సభ స్థానానికి జానారెడ్డి కానీ లేదా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఇద్దరిలో ఎవరో ఒకరికి అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక పెద్దపల్లి నుంచి వంశీ పోటీ చేసే అవకాశం ఉంది. చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డికి టికెట్ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డికి టికెట్ను కేటాయించినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి
అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్రెడ్డికి టికెట్ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. 8 స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, 8 మంది అభ్యర్థులను దాదాపు ఈ పేర్లు ఖరారైనట్టేనా? అంటే ఆల్రెడీ రీసెంట్గా కొడంగల్ పర్యటనలో అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఒక పేరు వంశీచంద్రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్రెడ్డి పోటీ చేయనున్నారు అనేటువంటిది ఒక అభ్యర్థి పేరును అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. మిగతాకి సంబంధించినటువంటి అంశంపైన ఈసారి కాస్త సీరియస్గా దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఎందుకంటే పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అంశంపైన ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలి, 17కు 17 పార్లమెంట్ స్థానాలపైన ఫోకస్ పెట్టాలి అనేటువంటిది ఏఐసిసి అధిష్టానం నుంచి అందిన సూచన మేరకు తెలంగాణలో దానిపైన ఎక్కువగా భారీ ఎత్తున కసరత్తు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా కాంగ్రెస్కు స్థానాలు దక్కుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 2 రాష్ట్రాలు సౌత్ ఇండియాలో, ఇటు కర్ణాటక తెలంగాణ ఉంది కాబట్టి ఇటు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. లేటెస్ట్గా అధికారంలోకి ఉండడము, 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలు విషయంలో కొన్ని పథకాలు ఇప్పటికే అమలు చేస్తుండడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం పార్లమెంట్ స్థానాలపైన దృష్టి పెడతా ఉంది. ఇప్పటికీ 8 సంబంధించిన పార్లమెంట్ స్థానాలపైన ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో కొన్ని చూస్తే నల్గొండ నుంచి గతంలో సీనియర్ అంటే మంత్రిగా పనిచేశారు, సీనియర్ నాయకులుగా పేరుంది జానారెడ్డి, లేదంటే ఆయన కొడుకు రఘువీర్ రెడ్డి పేరు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అద్దరిలో ఒకరొకరు పేరు ఫైనల్ చేయనున్నారు. అసలు నాగార్జున సాగర్ నుంచి రఘువీర్ రెడ్డి పోటీ చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయన ప్లేస్లో ఆయన సోదరుడు పోటీ చేశారు. రఘువీర్ రెడ్డి దూరంగా ఉన్నారు ఈసారి. కానీ ఈసారి ఎంపీకి పోటీ బై గోల్ ఈ రేడియో చూసి మనసు గార్డెన్ అయితే కూడా ఈ వీడియో షేర్ చేయండి, మీ చుట్టుపక్కల అమాయకుల్ని కాపాడండి. అధిష్టానం హామీ ఇచ్చింది. మరి పటేల్ రమేష్ రెడ్డి ఈ అంశం పటేల్ రమేష్ రెడ్డి జాయిన్ అయినటువంటి మాజీ మేయర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బొంతు రామ్మోహన్ పేరు ఖరారు అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రీసెంట్గా అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ సీట్ ఇవ్వడము, గతంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అంజన్ కుమార్ యాదవ్కి ఆల్రెడీ ముషిరాబాద్ టికెట్ కేటాయించడంతో ఈసారి టికెట్ బొంతు రామ్మోహన్కు కన్ఫామ్ అయింది. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఇంకా అనేక రకాల ఇష్యూస్ను దృష్టిలో పెట్టుకొని ఆయన పేరు సుపరిచితంగా ఉండడం, అందరికీ తెలిసి ఉండడం, ఇది లాభం అవుతుంది అనేటువంటి విషయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. టికెట్ కన్ఫర్మేషన్ తోటి కాంగ్రెస్కి వచ్చారు అనేటువంటిది. మరొకటి చేవెళ్ళ సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం, చేవెళ్ళలో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు స్థాయిలో నిలబడే అభ్యర్థులు లేరు అనేటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి సంబంధించిన సతీమణి సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు ఆమె. ఆ జిల్లాలో మొత్తం ఉమ్మడి సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ ఆధిపత్యం రాజకీయంగా మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులదే ఉంది. మహేందర్ రెడ్డి కావచ్చు, సునీత కావచ్చు, సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరులు మొత్తం పాలిటిక్స్లో ఉన్నారు. ఆ జిల్లానంతా కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపించగలుగుతారు. సో టికెట్ ఈజీగా వీళ్ళకిస్తే గెలిచే అవకాశం ఉంటుందనేటువంటి దిశగా వారిని కూడా కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ కావడం, మహేందర్ రెడ్డి ముందుగా జాయిన్